ముందుగా కాణిపాకం చేరుకోవాల్సిన వారు తిరుపతి రైల్వే స్టేషన్‌కి చేరుకోవడం చాలా సులభం. చిత్తూరు నుంచి కూడా 13 కిలోమీటర్లు ఉన్నది. కాకపోతే ఎక్కువ ట్రైన్‌లు ఆగవు. సో, మనకి మెయిన్ సోర్స్ తిరుపతి రైల్వే స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషన్‌కి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈ రైల్వే స్టేషన్ చేరుకోవటం చాలా సులభం. ఇక్కడి నుంచి కేవలం 1 కిలోమీటర్ వ్యవధిలోనే మన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నది. ఇక్కడి నుంచి సుమారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్‌కి 65 కిలోమీటర్లు ఉన్నది. కేవలం ఒక గంటన్నర వ్యవధిలోనే తరచుగా వెంటనే బస్సులు ఉంటాయి. సో, మనం కాణిపాకం ఈజీగా చేరుకోవచ్చును. కాణిపాకం వెళ్ళే దారిలో చాలా అందమైన విజువల్స్ చాలా బాగుంటాయి. కొండలు, పెద్ద పెద్ద చెట్లు. సో, మీరు కూడా ఒకసారి చూసేయండి మరి. కాణిపాకం వెళ్ళే ముందు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీ స్వామివారి మూలమూర్తికి 1000 సంవత్సరాల చరిత్ర కలదు. పూర్వం ఈ గ్రామాన్ని విహారపురి అని పిలిచేవారు. ఇక్కడ పుట్టుకతో మూగ, చెవిటి అందులైన ముగ్గురు సోదరులు వ్యవసాయం ద్వారా జీవనం గడిపేవారు. ఒకరోజు ఏతంతో నీటిని పంటలకు పారిస్తుండగా నీటి మట్టం తక్కువ కావటంతో ఏతంతో బావిక పూడిక తీస్తున్నారు. తీయటం వల్ల ఏతం అంటే గుణపం లాంటిది ఆ అడుగు భాగం తగిలి టంగుమని పెద్ద శబ్దం వచ్చింది. తరువాత రక్తం ప్రవహించసాగింది. దీనికి కారణం స్వయంభూ శ్రీ స్వామి వరసిద్ధి వినాయక స్వామి వారి తల వెనుక భాగమున ఏతం తగలటమే. ఈ విధముగా రక్తంతో కూడిన జలంతో ముగ్గురు సోదరులు శరీరాలు తడిసి ప్రక్షాళన జరగ వారి జన్మతః ఉన్న అంగ వైకల్యములు అనగా మూగకు మాటలు, అందునికి చూపు, చెవిటివానికి వినబడటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్తులు వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కట్టి పూజలు చేశారు. కాణి అనగా ఎకరం, పాతిక భూమి. పారకం అనగా ప్రవహించటం. ఎకరం, పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందున కాణి, పారకం గాను కాలక్రమేణా అది కాణిపాకంగా మారినది. ఇది శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి స్థల పురాణం. అలాగే ఇక్కడ స్వామివారి చిత్రపటాలు మరియు శివలింగాలు, బొమ్మలు, అలానే ఉదయం 11:30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద ఇవ్వబడును. అలానే కళ్యాణకట్ట కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాల్సిన వారు చెల్లించుకోవచ్చును. అంతేకాకుండా ఇంకా మిగతా వసతి సముదాయాలు కూడా ఉన్నవి. ఫ్రీ బాతింగ్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ అండ్ ఫ్రీ మీల్స్ అన్నీ ఉన్నవి. మరియు ఇక్కడ కూడా వాహన పూజ, గణేష్ సదన్ వసతి గదులు, అన్నప్రసాదము మొదలగునవి ఉన్నవి. అంతేకాకుండా బయట హోటల్స్, ఫుడ్డు, కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నవి. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం చాలా అందంగా, అద్భుతంగా కూడా ఉంటుంది. ఇక్కడ హారతులు మరియు కొబ్బరికాయలు కొట్టబడును. ఇంతటితో పాటు ఇక్కడ హరిహర స్వామి దేవస్థానములు కూడా ఉన్నవి. మరియు అందమైన కోనేరు కూడా ఉన్నది. దానితో పాటు రకరకాల సేవలు, ఆర్జిత సేవా కౌంటరు మరియు లగేజ్ అండ్ పాదరక్షలు, కళ్యాణకట్ట, మరుగుదొడ్లు, దర్శనముకు దారి అన్ని రకరకాల సేవలు మనకి అందుబాటులో ఉన్నవి.
ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఒకరోజు ఉండడానికి ఇక్కడ స్టే చేయవచ్చును. దాంతోపాటు వరదరాజస్వామి ఆలయం కూడా ఉన్నది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు ఇక్కడ హరిహర క్షేత్రం కూడా ఉన్నది. శ్రీ మణికంఠేశ్వరుని ఆలయం చాలా అద్భుతమైన గార్డెను, పూల మొక్కలు మరియు చిన్న చిన్న తోటలతో చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. దానితో పాటు వినాయక విగ్రహాలు, సరస్వతీదేవి మరియు శివుడు. శ్రీ మణికంఠేశ్వర ఆలయం చాలా అద్భుతంగా నంది మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు ఇక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకోవచ్చు. గార్డెన్ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. శ్రీ స్వామివారి ఆర్జిత సేవ వివరములు. ఇది శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి చరిత్ర మరియు స్థల పురాణం ఈ వీడియోలో పొందుపరచడం జరిగినది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.